ఓం శ్రీ సాయిరామ్. కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. ఒక శంకర జయంతి రోజున స్వామి ఇలా చెప్పారు: మహాత్ములు, యోగులు, జ్ఞానులు భూలోకానికి వస్తే వారు కొంతమందినే ఉద్ధరించాలని భగవదాజ్ఞ ఉంటుంది. వారంతా పడవల వంటి వారు. పడవలలో ఎక్కువ మందిని నింపేటట్లు ఉండదు. అయితే నేను స్టీమరు అంటే పొగయోడ మాదిరి. ఎంతమందిని కావలసిన నింపుకొని పోగలను, ఒడ్డు చేర్చగలను. నేను దేవుణ్ణి. నేను వచ్చి ఉన్నప్పుడే దాటేసేయండి. స్టీమరు ఎక్కడం ఒక్కటే మీ పని. ఇక ముందు 2000 సంవత్సరాల వరకు మిమ్మల్ని గట్టెక్కించడానికి ఎవ్వరూ రారు. మీకోసం నావికునిలాగా కాచుకొని ఉన్నాను. దేవుడనని చెప్పుకుంటున్నారు కదా, మీ దర్శనం చేసుకున్నాక కూడా మేమెందుకు కష్టాలు పడుతున్నాం అని మీరు అడగవచ్చు. అది నిజమే. అయితే మీరిప్పుడు పడుతున్న కష్టం ఈ జన్మది కాదు, పూర్వజన్మ కర్మకు సంబంధించినది. రైతు పొలంలో ముతక బియ్యం పండించుకుంటాడు. తినేటప్పుడు ఈ అన్నం ముతకగా ఉంది, నాకు వద్దు అంటే ఉపవాసం ఉండవలసిందే, లేకపోతే అదే తినాలి. వచ్చే ఏటి పంటకి ఆ ధాన్యాన్ని విత్తుకోండి. అయితే అది పెరిగి పంటకు వచ్చే వరకు వేచి ఉండవలసిందే కదా. తొందరపడితే ఎలా? విత్తిన వెంటనే పంట చేతికి వస్తుందా? అట్లే నా దర్శనం చేసుకోవడం చేత మీకు ముందు ముందు ఉత్తమ జన్మ వస్తుంది. ఉత్తమ జన్మ ఎత్తినప్పుడు తప్పు చెయ్యరు. తప్పు చెయ్యకపోవడం చేత జన్మం ఉండదు. 1963 జూన్ నెల 28వ తేదీ శుక్రవారం నాడు స్వామి యథాప్రకారంగా సాయంకాలం భజన సమావేశంలో భక్తులందరికీ దర్శనం ఇచ్చారు. ఇక మీదట ఒక వారం రోజుల వరకు దర్శనం కానీ, కోరికలు చెప్పడం కానీ ఉండదని ప్రకటించారు. శనివారం ఉదయం 6:30 గంటలకు తమ గదిలోనే స్వామి స్థూల శరీరము తటాలున నేలపైకి వాలింది. మెదడుకు పక్షపాత సంబంధమైన గాఢమైన జబ్బు ఆవరించినట్లుగా పడి ఉన్నారు. ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ కాలు స్వాధీనం తప్పాయి. నాలుక కూడా స్వాధీనంలో లేదు. ప్రజ్ఞ తప్పినట్లే కనబడింది. ప్రశాంతి నిలయమందంతటా విషాద మేఘాలు దట్టంగా ఆవరించాయి. ఆ స్థితిలో కూడా వైద్య సహాయం ఏదీ వద్దని స్వామి సంజ్ఞలతో నిరాకరించారు. స్వామి భక్తులైన వైద్యులకు అదేమి జబ్బో బోధపడలేదు. జ్వరంతోనో నొప్పితోనో బలహీనంగా స్వామి పొరలుతూ ఉంటే భక్త హృదయాలు నిస్సహాయంగా విలవిల్లాడాయి. కష్టం మీద గుక్కడి నీళ్లు మింగినప్పుడు భక్తుల ముఖాలు కొద్దిగా వికసించేవి. అటువంటి దారుణమైన పరిస్థితిలో 3 రోజులు 3 యుగాలుగా గడిచాయి. 4వ రోజున స్వామి, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. నాకే కష్టమూ లేదు. మీరు కష్టపడితే నాకు కష్టంగా ఉంటుంది. వేళ వేళకు మీరందరూ భోజనం చేస్తే నా కడుపు నిండుతుంది అని చెప్పారు. కానీ స్వామి ఆ పరిస్థితిలో ఉంటే భక్తులు ఎలా తినగలుగుతారు? ఎలా నిద్ర పడుతుంది? స్వామి గది క్రిందనే చుట్టూ చేరి శ్రీవారి మూలుగులు విని విలపిస్తూ శ్రీవారినే ప్రార్థిస్తూ ఉన్నారు. అదే వారి తపస్సు, అదే వారి ధ్యానం. 5వ రోజు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు జబ్బు తీవ్రత హెచ్చింది. వాతావరణమంతా భరించరాని దుఃఖంలో మునిగిపోయింది. మధ్య మధ్య అస్పష్టమైన మాటలతోనే అయినా ఈ పరిస్థితిని గూర్చి స్వామి చెప్తున్నప్పటికీ ఈ 5 రోజులలోనే గుసగుసలు, అనేక రకాల వ్యాఖ్యానాలు అందరినీ భయపెట్టసాగాయి. భక్తుల విశ్వాసానికి, దృఢభక్తికి ఇది అగ్ని పరీక్షగా పరిణమించింది. మౌనం దాల్చారని కొందరన్నారు. ఎవరో దుష్టులు ఏదో ప్రయోగం చేశారని మరికొందరన్నారు. కొందరు నిరాశ చెందారు. ఈ విధంగా మనుష్యులు భయభ్రాంతులకు లోనయ్యారు. వివేకం పని చేయకుండా పోయింది. స్వామి చెప్పిన ప్రకారంగా 5 రోజులు పూర్తి అయ్యాక నొప్పి, మంట, బాధ తగ్గిందన్నారు స్వామి. బాధ నివారణ అయింది. కానీ ఆహార పానీయాలు లేక స్వామి బాగా నీరసించి ఉన్నారు. ఎడమకాలు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చింది.
మాట కూడా స్పష్టము లేదు. మాటలాడేందుకు ఓపిక లేదు. కుడి చేతికి కూడా బలం లేదు. ఎడమ చేతి పిడికిలి బిగుసుకుపోయినట్టే అట్లే ఉంది. ఆ చేతిని వేరొకరు ఎత్తి పెట్టవలసి వచ్చింది. ఈ పరిస్థితిలో ఉండి తమను సాయంకాలం క్రింది వజ్రహాలులోనికి తీసుకువెళ్లాలని గురుపూర్ణం నాటి ఉదయం ఆజ్ఞ ఇచ్చారు స్వామి. గురుపూర్ణం నాడు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులంతా సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటలకి భజన ప్రారంభమైంది. స్వామిని తమ గది నుండి ఇరుకైన వలయాకారపు మిద్దె మెట్లపై నుండి మెల్లగా దింపి తీసుకుని వచ్చారు. కుడి ప్రక్కకు వాలి ఎడమకాలిని లాక్కుంటూ వస్తున్న స్వామి కంటపడేసరికి భక్తుల గుండెలు పగిలినట్లై దుఃఖం పెళ్ళిబికింది. మధుర మందహాసంతో చల్లని చూపులతో అభయ ప్రదానం చేస్తూ ఆనందాన్ని వెదజల్లే మంగళ స్వరూపిణి ఈ పరిస్థితిలో చూడవలసి వచ్చిందే అని భక్తులు దుఃఖించారు. హీన స్వరంతో స్వామి పలికిన కొన్ని మాటలను కస్తూరి గారు 5-6 రోజులు అలవాటు వల్ల గ్రహించి మైకులో అనువదించి చెప్పారు. ఎవరూ భయపడనక్కరలేదు. ధైర్యంగా ఉండండి. ఇది స్వామికి వచ్చిన జబ్బు కాదు. స్వామికి ఎప్పుడు ఏ జబ్బు రాదు. ఇది స్వామి తీసుకున్న జబ్బు. దీనికై ఎవ్వరూ కష్టపడకూడదు అని శ్రీవారి ఆజ్ఞగా చెప్పారు. స్వామి తమ తోటి దగ్గర మైకు పెట్టమని సజ్ఞ చేశారు. అతి ప్రయాసతో ఏదో ఒక మాట చెప్పడానికి ప్రయత్నించారు. వినిపిస్తుందా అన్నారు. ఆ మాటే చాలా మందికి వినిపించలేదు. ఆ శ్రమకు దాహం వేసిందేమో నీళ్ళడిగారు. ఆ వెండిలో తను పట్టుకోవడం వణుకుతూ ఉన్న కుడి చేతికి చాలా కష్టమైంది. దానిని వెంటనే ఒకరు పట్టుకున్నారు. నీటిలో స్వామి తమ కుడి హస్తపు వేళ్లను ముంచి తర్వాత కొంచెం త్రాగారు. వేళ్లతో ఆ నీళ్లనే తమ ఎడమ చేతి మీద ఎడమ కాళ్ళ మీద చల్లుకున్నారు. మంటగా ఉందేమో పాపం అనుకున్నారు చూస్తున్నవారు. అంతలో ఎడమ చేయి పిడికిలి పట్టు సడిలింది. ఎడమ చేతిని మడుస్తున్నారు. 2 చేతులలోనూ ఎడమ కాలిని రాస్తున్నారు. తర్వాత చక్కగా కూర్చున్నారు. 2 చేతులతోనూ దీవిస్తున్నారు. ప్రేమ స్వరూపులారా అని పలికారు. భక్తులందరూ డాక్టర్ బిజి కృష్ణమూర్తి, డాక్టర్ బి సీతారామయ్య, డాక్టర్ ఎం భాను, డాక్టర్ ఏ కృష్ణారావు మొదలైన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆనందంతో ఉప్పొంగిపోయారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఒక అనాథ భక్తుని సర్వ బాధలను నేను తీసుకోవలసి వచ్చింది. అతని బాధలను తక్కువ చేసి అతని పక్షవాతం హృదయ రోగాలను తీసుకుని 5 రోజులు గడువు పెట్టుకున్నాను. దీనికి గల మూల కారణం చాలా పురాతనమైనది. ఇప్పుడు దానిని ప్రకటిస్తున్నాను. త్రేతాయుగంలో భరద్వాజ ఋషి ఒక యజ్ఞాన్ని తలపెట్టి అధిష్టాన దేవతగా పార్వతీదేవిని ఆహ్వానించేందుకు కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ శివుడు, శక్తి పోటీల మీద తాండవం చేస్తున్నారు. ఆ నృత్యంలో లీనమై పార్వతీదేవి భరద్వాజ ఋషిని 8 రోజులు చూడలేదు. నీ భక్తుడు వచ్చాడు, నీ భక్తరక్షణను చూసుకో అని శివుడు హెచ్చరించినా శక్తి నవ్వింది కానీ మునితో పలుకలేదు. భరద్వాజుడు ఆ అవమానం భరించలేక కోపంతో వెనుదిరిగి పోబోతే కాలు చెయ్యి పడిపోయాయి. నోట మాట రాలేదు. శివుడు కమండలంలోని ఉదకం ప్రోక్షించేసరికి కాలు చెయ్యి నోరు వచ్చాయి. శక్తి కరుణించి నీవు చేయబోయే యజ్ఞానికి మేమిద్దరం వస్తామని చెప్పింది. యజ్ఞం పూర్తి అయ్యాక వారిద్దరూ మేము నీ వంశంలో కలియుగంలో 3 అవతారాలుగా జన్మిస్తాము అని వరమిచ్చారు. భరద్వాజ గోత్రుడైన షిరిడీ సాయిబాబా శక్తి యొక్క అవతారం. అదే గోత్రంలో ఉద్భవించిన ఈ రూపమే రెండవది. ఇది శివశక్తి స్వరూపం. ఇద్దరూ చేరి వచ్చిన గౌరీ శంకర రూపం. ఇంక రాబోయేది శివుని రూపం. శక్తి యొక్క అశ్రద్ధ నీకు 8 దినాలు కలిగించిన బాధను మేమిద్దరం కలిసి నీ వంశంలో జన్మించినప్పుడు ఆ దేహం యొక్క ఎడమ ప్రక్క శక్తి అనుభవిస్తుంది. 8 దినాలైన తరువాత శివుడు అంటే కుడి ప్రక్క జలప్రోక్షణ చేసి సంపూర్ణ నివారణ చేస్తాడు అని శివుడు భరద్వాజమునితో చెప్పాడు. ఇప్పుడు ఈ జబ్బు వచ్చి 8 రోజులైంది. ఆనాటి సంకల్ప ప్రకారమే అన్నీ జరిగాయి. స్వామి యొక్క విషయం మీకు అర్థం కాదు. ఈ ఆనందమే నిజమైన పూర్ణిమ అని స్వామి చెప్పడం ముగించారు. అంతవరకు ఆవరించి ఉన్న విషాద మేఘాలు విచ్చిపోయి శరద్రాకా సుధాకరుని మాదిరిగా భక్తులందరి ముఖాలు ఆనందంతో ప్రకాశించాయి. భజన ముగిశాక
హారతి తీసుకొని స్వామి ఎప్పటి మాదిరిగా మిద్దె మెటుకులు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే చూసిన వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఈ విధంగా సాయి అవతారత్రయాన్ని గూర్చి శ్రీ సత్యసాయి అప్పుడప్పుడు వెల్లడి చేశారు. స్వామి ఉరవకొండలో చదువుకునే రోజులలో జరిగిన ఒక సంఘటనను గూర్చి కూడా ఇక్కడ ఇలా మనం పరిశీలించాలి. 1940 సంవత్సరం మార్చి 8వ తేదీన శివరాత్రి వెళ్ళిన మరుసటి రాత్రి ఉరవకొండలో శ్రీ సత్యం యొక్క కుడికాలు బొటనవేలికి తేలుకుట్టింది. తెలివి తప్పి పడిపోయారు. కాళ్ళు చేతులు కట్టెల మాదిరిగా బీసుకుని పోయాయి. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి మందు ఇద్దామంటే పళ్ళు కరుచుకొని పోయినాయి. డాక్టర్కి ఆ జబ్బేమిటో అర్థం కాలేదు. మంత్రాలు, ముడుపులు, పూజలు చేశారు. భూత ప్రేతాది దుష్ట గ్రహ బాధలు తొలగిపోయి సత్యానికి ఆరోగ్యం చేకూరాలని సుంకులమ్మ శక్తికి పూజ చేయించారు. గుడిలో టెంకాయ కొట్టినప్పుడు ఇంటి వద్ద స్పృహ లేకుండా పడి ఉన్న సత్యం టెంకాయ 3 తునకలవుతుంది అన్నారు. అది విన్న వారంతా కలవరింత కాబోలు అనుకున్నారు. ఇంతలో పూజకైపోయి వచ్చిన వారు తిరిగి వచ్చి టెంకాయ 3 ముక్కలైందని చెప్పారు. ఇంటి వద్ద తెలివి తప్పి పడి ఉన్న సత్యానికి సుంకులమ్మ గుడిలో కొట్టిన టెంకాయ 3 ముక్కలైన సంగతి ఎలా తెలిసిందని అందరూ ఆశ్చర్యపడ్డారు. తదనంతర కాలంలో స్వామి భక్త సంరక్షణార్థమై స్థూల దేహాన్ని విడిచి సూక్ష్మదేహంతో వెళ్ళిన సందర్భాలను కల్లారా చూసిన అనుభవజ్ఞులైన భక్తులు ఆనాడు ఉరవకొండలో అది తెలివి తప్పడం కాదని, ప్రజ్ఞతోనూ తురీయ స్థితిలో ఉండినారని ఊహించగలిగారు. ఇది సత్యం శివం సుందరం ప్రథమ భాగంలో కూడా ఉందండి. దీనిని బట్టి ఆ స్థితిలో సత్యం వెల్లడి చేసినది నిగూఢమైన సత్యమని ఇప్పుడు మనం గ్రహించవచ్చును. టెంకాయ పూర్ణ ఫలం, పూర్ణ బ్రహ్మం. 3 తునకలంటే 3 స్వరూపాలతో షిరిడీ సాయి సత్యసాయి ప్రేమసాయిగా అవతరించటం. అప్పటికి ఇంకా సత్యం తాను సాయిబాబానని లోకానికి ప్రకటించడం జరిగి ఉండలేదు. తదనంతర కాలంలో ఆయా సందర్భాలలో తాను సాయిబాబానని ప్రకటించడం, ఎన్నో నిదర్శనాలు చూపడం, త్రిమూర్తి సాయిని గూర్చి వెల్లడించడం జరిగింది. ఒకసారి స్వామి, అమ్మాయి, చీమల చక్కెరను వెతుక్కుంటూ పోతాయి. అయితే చూడు అంటే తమను చూపించుకొని చక్కరియే వచ్చి ఇక్కడ చీమల పుట్టలో పడిపోయింది అని అమ్మతో చెప్పారు. మీరు భగవంతుణ్ణి చూసేశారు. ఇంకా ఏమీ చేయనవసర పని లేదు. మనసు నాకు అర్పించి వ్యాకుల పడితే చాలు, వారిని నేను కడతీరుస్తాను అని చెప్పేవారు. శ్రీ సత్యసాయి అవతార మూర్తికి మనుష్యులంటే మహాప్రేమ. భౌతిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక స్థాయిలలో ఎన్నో విధాలుగా ప్రజలు మేలు చేస్తున్నారు, చెప్పతరం కాదు. మేలు పొందుతున్న వారే గుర్తించలేనంత సూక్ష్మంగా ఉంటుంది ఆయన పనిచేసే విధానం. అందరినీ ఆదరించే, ఆదుకొనే సువిశాలమైన హృదయం శ్రీవారిది. తమ రక్షణ, శిక్షణ విధానాన్ని గూర్చి ఒకసారి స్వామి ఈ విధంగా చెప్పారు. నేను దేహానికి శిక్ష విధించను, మనస్సుకు విధిస్తాను. సంధివాతం వచ్చిన బిడ్డకి తగిన చోట వాత వేసినట్లుగా సరి అయిన స్థలము చూసి ఎక్కడ వేయాలో అక్కడ వాత వేస్తాను, వేస్తూనే ఉంటాను. అయితే వాత వేసినా కూడా ప్రయోజనం ఉండదని తెలిస్తే ఇంకా వేయడం మానేస్తాను. చెట్టు కొమ్మని నీళ్ళలో పాతితే ఆ క్షణానికి అది చిగిరించినట్లుగా కనిపించినా మరుక్షణమే వాడిపోతుంది. బీజాన్ని నాటిన చెట్టయితే చక్కగా పెరుగుతుంది. నేను మీకు మంచి బుద్ధులు చెప్తే కొన్ని క్షణాలలోనే మర్చిపోతారు. కానీ మీరు చేసిన తప్పు మీకు అర్థమయ్యేలాగా చేసినట్లయితే ఆ అనుభవం శాశ్వతంగా నిలుస్తుంది. మరోసారి మళ్ళీ మీరు ఆ తప్పు చేయరు. ఒక రోజున స్వామి ఈ విధంగా చెప్పారు. నేనిప్పుడు ప్రేమభావం ఎలా ఉంటుందో చూపించేందుకు ప్రారంభించాను. నిర్మలమైన ప్రేమతో నన్ను ఎవరు ఎక్కడి నుండి స్మరించినా వారికి ఎంత సమీపంలో ఉంటానో చూపిస్తున్నాను. మమ్మల్ని మర్చిపోయారా స్వామి అంటున్నారు. నేను మర్చి ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఉండేవారా? భగవంతుడు భక్తుల్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేడు. శ్రీకృష్ణుడు భక్తుల్ని ఎప్పుడైనా విడిచిపెట్టాడా? భక్తుల మధ్యలోనే అతనికి పని. పగటిపూట మీరు ఎంత సమయం భగవంతుని స్మరిస్తారో రాత్రి అంతసేపు పరమాత్మలో లీనమై ఉంటారు.
కృతయుగంలో భగవంతుని నుండి వేదాలు సృష్టి అయ్యాయి. ఋషులు వాటిని స్మరిస్తూ వచ్చారు. త్రేతాయుగంలో భగవంతుడు మానవ శరీరములో రాముడనే పేరుతో అవతరించాడు. ఋషులకు అతని దర్శనం మాత్రం లభించింది. స్పర్శనం కోసం చాలా ఆతృతతో వారు ప్రార్థించారు. ముందు రాబోయే కృష్ణావతారంలో వారి కోరికను నెరవేరుస్తానని భగవంతుడు అభయమిచ్చాడు. అట్లే ద్వాపరయుగంలో కృష్ణుడుగా అవతరించినప్పుడు ఋషులందరూ గోపశ్రీలై జన్మించారు. ఈ 3 యుగాలలోనూ వారు చాలా కష్టపడి సంపాదించినదేమిటి? నామస్మరణ ఒక్కటే. కాబట్టి ఇటువంటి నామస్మరాన్ని వారు మీకోసం విడిచిపెట్టిపోయారు. భగవంతుని దర్శన, స్పర్శన, సంభాషణల కోసమై వారు 3 యుగాలలో రావలసి వచ్చింది. మీకైతేనో ఒకే యుగంలో దర్శనం, స్పర్శనం, సంభాషణం మొదలైనవి ఒకేసారి దొరికిపోయినాయి. అందుచేతనే నామస్మరణ చెయ్యండి, నామస్మరణ చెయ్యండి అని నేను చెప్తున్నాను. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.